ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం శివ ముక్కోటి గురించి తెలుసుకుందాం. 2026 సంవత్సరం జనవరి 3వ తేదీన శనివారం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రోజుని ఆరుద్ర నక్షత్రం ఉంది. కొందరు దీనిని అర్ధ నక్షత్రం అని కూడా పిలుస్తారు. జ్యోతిష పరంగా ఈ నక్షత్రానికి ఎంతో విశిష్టమైన స్థానం కలదు. ముఖ్యంగా ఇది శివుడి జన్మ నక్షత్రంగా భావించడం వలన భక్తుల్లో ప్రత్యేకమైన భావాన్ని కలిగిస్తుంది. ఆరుద్ర నక్షత్రం శివుడి రుద్ర స్వరూపానికి ప్రతీకగా చెప్తారు. వినాశనంతో పాటు పునరుత్పత్తిని సూచించే శక్తి, లోతైన భావోద్వేగాలు, మార్పును సూచించే లక్షణాలు ఈ నక్షత్రానికి సంబంధించినవిగా జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. ఈ నక్షత్రాన్ని కన్నీటి చుక్కకు అపమానంగా భావిస్తారు. మరి ఇది అంతర్ముఖతను, ఆత్మ పరిశీలనను సూచించి నక్షత్రంగా భావిస్తారు. ఈ సంవత్సరం జనవరి 3వ తేదీ ధనుర్మాసంలో వస్తుంది. ధనుర్మాసం వైష్ణవ సాంప్రదాయంలో ఎంత ముఖ్యమో ఈ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం శైవ సాంప్రదాయాలలో అంతే విశిష్టమైనదిగా పరిగణిస్తారు. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి లేదా ఆరుద్రోత్సవం అని పిలుస్తాము. వైకుంఠ ఏకాదశి విష్ణు భక్తులకు ఎంత ప్రాధాన్యమో శివ భక్తులకు శివ ముక్కోటి కూడా అంతే ప్రాముఖ్యత కలిగిన రోజుగా భావిస్తారు. ఈ ఏడాది శివ ముక్కోటి మరింత విశేషంగా మారడానికి కారణం ఈ రోజున పౌర్ణమి తిథి కూడా కలవడం. శనివారం, పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం ఈ మూడు ఒకేసారి రావడం వలన శివ ఆరాధనకు ప్రత్యేక శక్తి ఉందని పండితులు భావిస్తారు. శివుణ్ణి ఆరాధించడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజని చెప్తారు. పూర్వకాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం ప్రకారం ఈ రోజున తెల్లవారుజామున ప్రత్యేకంగా ఆరుద్ర నక్షత్ర దర్శనం చేయడం ఎంతో శుభప్రదమని భావిస్తారు. ముఖ్యంగా కంచి పీఠాధిపతుల సాంప్రదాయంలో ఈ అంశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం కలదు. జనవరి 3 తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటలకు మధ్య పవిత్ర స్నానం చేసి ఆకాశం వైపు చూసి ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవాలని మన ఆచారాలు చెప్తున్నాయి. ఈ సమయంలో ఆరుద్ర నక్షత్రం ఎంతో ప్రకాశంగా కనిపిస్తుందని వారి విశ్వాసం. శివుడు తాండవం చేస్తున్నట్టుగా ఆ నక్షత్రం మెరుస్తుందని భక్తులు నమ్ముతారు. ఆ సమయంలో మనసులో శివుణ్ణి రూపాన్ని తలుచుకుంటూ నక్షత్ర దర్శనం చేస్తే శివుణ్ణి ప్రత్యక్షంగా దర్శించినటువంటి ఫలితం లభిస్తుందని పండితుల అభిప్రాయం. ఈ విశ్వాసం కారణంగా అనేక మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. ఈ రోజు శివారాధనను అభిషేకానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలదు. నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే శివుడికి అర్చన చేయడం ద్వారా మానసిక శాంతి, ఆధ్యాత్మిక బలం లభిస్తాయని భక్తుల నమ్మకం. ఆరోగ్యాన్ని కోరుకునే వారు మృత్యుంజయ మంత్రం లేదా మహామృత్యుంజయ స్తోత్రం పఠించడం మంచిదిగా చెప్తారు. సంపద, శుభ ఫలితాల కోసం శివ పంచాక్షరి మంత్రం జపించడం ఈ రోజున అత్యంత విశేష ఫలితాలు లభిస్తుంది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని భక్తితో జపించడం, శివనామ స్మరణ చేయడం, శివ స్తోత్రాలను పఠించడం ఈ రోజు సాధారణంగా చేయబడే పూజా విధానాలు. ఐశ్వర్యం కోరుకునే భక్తులు మరో విధమైన ఆచారాన్ని కూడా పాటిస్తారు. గరికను నీటిలో నానబెట్టి ఆ నీటితో శివుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చన చేస్తే సంపద వృద్ధి చెందిందని భక్తులు నమ్ముతారు. ఈ ఆచారం శివ భక్తుల్లో విస్తృతంగా ప్రాచుర్యంలో కలదు. పౌర్ణమి తిథి కావడం వలన తెల్లని పూలతో శివార్చన చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. తెలుపు రంగు పవిత్రతకు, ప్రశాంతతకు సూచనగా భావిస్తారు. అదే సమయంలో ఈ రోజు శనివారం కావడంతో నీలం రంగు పుష్పాలతో అర్చన చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్తారు. శనిగ్రహానికి నీలం రంగుతో సంబంధం ఉందని జ్యోతిష్య విశ్వాసం. అందుకే నీలం పూలతో శివార్చన చేస్తే శని అనుకూలత లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మనం తెలుసుకున్నారు కదా శివ ముక్కోటి రోజున మనం ఏం చేయాలి, మరియు శివ ముక్కోటి యొక్క ప్రాధాన్యత గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా